హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్ వాట్సాప్లో అమెజాన్లో లేటెస్ట్ మొబైల్ గురించి నాకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. అంటే ఒక మొబైల్ గురించి నాకైతే షేర్ చేశాడు. కానీ ఆ మొబైల్ పిక్చర్ కనపడలేదు, ఓన్లీ లింక్ మాత్రమే కనపడుతుంది. మీకు కూడా కొన్ని సందర్భాల్లో మీ ఫ్రెండ్ ఒక యూట్యూబ్ రిలేటెడ్ వీడియో అయి ఉండొచ్చు, లేదా అమెజాన్లో ఒక ప్రోడక్ట్ గురించి అయితే మీ ఫ్రెండ్ చెప్పిన ఫోటో ఇమేజ్ ఎట్టి పరిస్థితుల్లో అక్కడైతే కనపడదు, ఓన్లీ లింక్ మాత్రమే కనపడి ఉంటుంది. సో వాట్సాప్లో దీన్ని ఎలా రెక్టిఫై చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 లైన్స్ మీద ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్తే అడ్వాన్స్డ్ అని ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఆప్షను డిజేబుల్ లింక్ ప్రివ్యూస్ ఉంటుంది. సో ఇది ఆన్ చేస్తుంటే మీకు వాట్సాప్లో ఎవరైనా సరే లింక్ షేర్ చేసినప్పుడు దాని తాలూకు ఫోటో కానీ ఇమేజ్ కానీ మీకైతే కనపడదు, ఓన్లీ లింక్ మాత్రమే కనపడుతుంది. సో దీన్ని ఆఫ్ చేసుకుంటే ఇక మీద నుంచి మీ ఫ్రెండ్ షేర్ చేసిన లింక్ దాని తగ్గ ఇమేజ్తో కూడా మీకైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి.